జనసేనతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం విడిపోవు. తెలుగుదేశంతో జనసేన, బీజేపీ విడిపోవు. బీజేపీతో తెలుగుదేశం, జనసేన విడిపోవు. ఇది మా ముగ్గురి బంధం దృఢం 15 ఏళ్ళు. ఇది ఇప్పటిదాకా పవన్ అంటున్న మాటల్ని ఇప్పుడు బాబు, లోకేష్ కూడా మెన్షన్ చేస్తున్నారు. బాగుంది, వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు ఎవరు త్యాగం చేస్తారు? సీట్లు పెంపు కంపల్సరీ కదా. ఇలాగే 15 ఏళ్ళు 21 సీట్లకే జనసేన పరిమితం కాదు కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీ 10 సీట్లకే పరిమితం కాదు కదా. అట్లాగే 6 పార్లమెంట్ సీట్లు బీజేపీ, 2 పార్లమెంట్ సీట్లు మన జనసేన. నెక్స్ట్ ట్రిప్ అయితే 10 పార్లమెంట్ సీట్లు కావాలని బీజేపీ అంటది కదా, 5 పార్లమెంట్ సీట్లు కావాలని జనసేన అంటది కదా. అట్లాగే ఒక 50 అసెంబ్లీ సీట్లు కావాలని జనసేన అంటది కదా. ఓ 20-25 అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ అంటది కదా. అవి త్యాగం చేస్తారా? సంఖ్య పెరుగుతుందంటే ఆ రేషియోలోనే పెంచమని అడుగుతారు ఆటోమేటిక్. ఇంకెక్కువ పెంచాలంటారు. ఇప్పుడు 15 మొన్నటిసారి 6%, 12% ఈ రేంజ్లో చేశారు. అంతకంటే ఇంకో 3% పెరగాలని కోరుకుంటారు కానీ లేదని కోరుకోరు కదా. ఇంకొకటి, శాశ్వతంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారా 15 ఏళ్ల పాటు? లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవచ్చు. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎయిదర్ 1 or 2 ప్లేస్లో ఉండాలనుకుంటుంది. దాన్ని ఆంధ్రాలో త్యాగం చేసేస్తుందా? తమిళనాడు లాంటి చోట్ల పుంజుకోవాలనుకుంటోంది, కేరళ లాంటి చోట్ల పుంజుకోవాలనుకుంటోంది, మహారాష్ట్ర లాంటి చోట్ల స్థానాన్ని సంపాదించి అధికారాన్ని అందుకుంది, ఒరిస్సాలో అధికారాన్ని అందుకుంది, అనేక చోట్ల పొత్తులలో ఉన్నటువంటి చోట పికప్ జేడీయూ లాంటి చోట్ల కూడా 50-50 స్టేజ్కి వచ్చింది. అట్లాంటిది ఇక్కడ వదిలేస్తుందా? పర్లేదులే మీరు ఏలుకోండో 15 ఏళ్ల పాటు అని చెప్పేసి. ఇవన్నీ 1000 సందేహాలు.